అంతర్జాతీయ వన్డేలో టీమిండియా చెత్త రికార్డు నమోదు చేసింది. ఈ ఫార్మెట్లో వరుసగా అత్యధిక మ్యాచ్లో టాస్ ఓడిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దాయాది పాకిస్తాన్తో దుబాయ్ వేదికగా జరుగుతున్న హై వోల్టేజ్ మ్యాచ్లోనూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. వన్డే ఫార్మెట్లో టీమిండియా వరుసగా 12వసారి టాస్ ఓడింది. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్తో సహా తాజా మ్యాచ్ వరకు భారత్ వరుసగా టాస్ ఓడిపోయింది. దాంతో నెదర్లాండ్స్ పేరిట ఉన్న ఈ చెత్త రికార్డును టీమిండియా అధిగమించింది. నెదర్లాండ్స్ జట్టు 2011, 2014 మధ్య వరుసగా 11 మ్యాచ్ల్లో టాస్ ఓడింది. భారత్ టాస్ ఓడిన 12 మ్యాచ్ల్లో రోహిత్ శర్మ 9 సార్లు కెప్టెన్గా ఉండగా మరో 3 సార్లు కేఎల్ రాహుల్ జట్టుకు సారథ్యం వహించాడు. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ అనంతరం టీమిండియా సౌత్ ఆఫ్రికా పర్యటనలో 3 వన్డేలాడింది. ఈ సిరీస్లో టీమిండియాను కేఎల్ రాహుల్ నడిపించాడు. అతను 3 మ్యాచ్ల్లో టాస్ ఓడిపోయాడు. ఆ తర్వాత శ్రీలంకతో గత ఏడాది రోహిత్ శర్మ సారథ్యంలో 3 వన్డేలాడిన టీమిండియా మూడింట్లోనూ టాస్ గెలవలేదు. ఇంగ్లాండ్తో ఇటీవల జరిగిన 3 వన్డేల్లోనూ టీమిండియా టాస్ గెలవకపోవడం గమనార్హం. టీమిండియాకు టాస్ కలిసి రాకున్నా విజయాలను మాత్రం అందుకుంది. గత 11 మ్యాచ్ల్లో టీమిండియా 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది.